నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సునీల్. అణ్వాయుధ బలం ఉన్న పాకిస్తాన్, సంపన్న దేశమైన సౌదీ, అత్యాధునిక ఆయుధాలకు కేర్ ఆఫ్ అయిన తుర్కీయే అన్నీ కలిస్తే, కూటమిగా ఏర్పడితే ఇదే జరగబోతుందా అంటే అవును అని అంటున్నాయి ప్రపంచ పరిణామాలు. ఇస్లామిక్ నాటో అనే మాట ఇప్పుడు మళ్లీ తెర మీదకు వస్తోంది. ఆ మూడు దేశాలు రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఇస్లామిక్ నాటో ఏంటి? అసలు ఈ మూడు దేశాల లక్ష్యం ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ను కంట్రోల్ చేయడమే లక్ష్యమా, లేదంటే అంతకు మించిన టార్గెట్ ఏమైనా ఉందా? మళ్లీ తెర మీదకు ఇస్లామిక్ నాటో అంశం. కూటమిగా పాక్, సౌదీ, తుర్కియే దేశాలు. ఈ కూటమే ఇస్లామిక్ నాటో అంటూ చర్చ. మూడు దేశాల మధ్య రక్షణ ఒప్పందం. ఇస్లామిక్ నాటోతో ప్రపంచంపై ఎఫెక్ట్ ఎంత? ఇస్లామిక్ నాటో అసలు లక్ష్యం ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ ను కంట్రోల్ చేయడమేనా? ప్రపంచమే ఓ యుద్ధ రంగంగా మారిన వేళ భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఏ దేశం మరో దేశాన్ని శాశ్వత మిత్రువుగా, శాశ్వత శత్రువుగా చూడలేని పరిస్థితి. అలానే కనిపిస్తున్నాయి రాజకీయాలు. ఇలాంటి పరిణామాల మధ్య కొత్త కూటములు, కొత్త స్నేహాలు తెర మీదకు వస్తున్నాయి. ఇస్లామిక్ నాటో అనే మాట మళ్లీ చర్చకు వస్తోంది. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల కలయికతో ఏర్పడిన నాటో కూటమి ప్రపంచమంతా తెలుసు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ను అడ్డుకోవడానికి 1949లో నాటో ఏర్పాటైంది. మొదట్లో 12 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉండగా ప్రస్తుతం ఇందులో 32 దేశాలు ఉన్నాయి. నాటో కూటమిలో చేరడానికి యుక్రెయిన్ ప్రయత్నాలు చేయడంతోనే రష్యా ఆ దేశంపై యుద్ధానికి దిగింది. నాటో కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై దాడి జరిగినా సరే కూటమిలోని అన్ని దేశాలపై దాడి జరిగినట్లుగా పరిగణిస్తారు. దాడికి గురైన దేశానికి మద్దతుగా కూటమిలోని మిగతా 31 దేశాలు సైనిక చర్య చేపడతాయి. ఈ కూటమికి పెద్దన్న అమెరికా. ఇప్పుడు నాటో తరహాలోనే మరో కూటమి ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అదే ఇస్లామిక్ నాటో కూటమి. గత ఏడాది సెప్టెంబర్లో సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి ఓ వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే 2 దేశాలపైన దాడి జరిగినట్లుగా పరిగణిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియాతో టర్కీ కూడా జత కట్టనుంది. సౌదీలోని జెడ్డాలో ఈ 3 దేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు రాలేదు. అయితే అణ్వస్త్ర దేశంగా ఉన్న పాకిస్తాన్, సంపన్న దేశమైన సౌదీ అరేబియా, ఆయుధ సాంకేతికతలో దూసుకుపోతున్న తుర్కీయే కలిసి కూటమిగా ఏర్పడడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఒప్పందం ద్వారా 3 ప్రధాన ముస్లిం దేశాల మధ్య రక్షణ సహకారం మరింత స్ట్రాంగ్ కానుంది. అయితే ఈ ఒప్పందం కింద ఒక్కో దేశం ఏ బాధ్యతలు చేపడుతుంది అనే అంశంపై ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ రాలేదు. ఒప్పందానికి సంబంధించి సంతకాల కార్యక్రమం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిగినట్లు తెలుస్తోంది. తుర్కీయే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కలిసి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్తో సమావేశం అయ్యారని టాక్. తుర్కీయే ఇప్పటికే నాటో సభ్య దేశంగా ఉండగా అమెరికాకు సౌదీ అరేబియా అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశాల్లో ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో సౌదీ ఒకటి. మరోవైపు అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశంగా పాకిస్తాన్కు ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 3 దేశాల మధ్య రక్షణ ఒప్పందం నిజమే అయితే అది ప్రపంచ రాజకీయాలను మార్చేయడం ఖాయం. దీంతో ఈ కూటమికి వ్యూహాత్మకంగా అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంత భద్రతా వ్యవస్థల్లోని బలహీనతలు వెలుగులోకి వచ్చాయి. ఇకటు హర్ముజ్ జలసంధి ద్వారా చమురు, ఇతర కీలక వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడడంతో గల్ఫ్ దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి.
ఇలాంటి పరిస్థితుల మధ్య మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. విస్తృత ప్రాంతీయ భద్రతా వేదిక ఏర్పాటుకు తమ దేశం మద్దతు ఇస్తుందని, దీని ద్వారా పరస్పర సహకారం, ప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుర్కియే అంటోంది. ప్రస్తుతం ప్రతిపాదిత త్రైపాక్షిక రక్షణ ఒప్పందం ఇప్పటికే పాక్, సౌదీ మధ్య అమల్లో ఉన్న రక్షణ సహకారానికి విస్తరణగా భావిస్తున్నారు. గత ఒప్పందం ప్రకారం భాగస్వామ్య దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అయితే ఇప్పుడు మూడు దేశాల మధ్య రక్షణ ఒప్పందంపై గత ఏడాది నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే ఈ చర్చలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఒప్పందానికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. త్రైపాక్షిక రక్షణ ఒప్పందంపై పాక్ ప్రభుత్వం నుంచి కానీ, ఆ దేశ సైన్యం నుంచి కానీ ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇకటు పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న ఈ వ్యూహాత్మక పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మూడు దేశాల మధ్య రక్షణ ఒప్పందం ఇరాన్, ఇజ్రాయెల్ను కంట్రోల్ చేయడానికేనా అనే చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా నిజానికి ఇస్లామిక్ నాటో అనే మాట చుట్టూ కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు పాక్, తుర్కియే, సౌదీ మధ్య రక్షణ ఒప్పందంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. అయితే నాటో తరహాలో ఇది అధికారిక సైనిక కూటమి కాదు. ఇస్లామిక్ నాటో అనే పేరును ఏ దేశం కూడా అధికారికంగా ఉపయోగించలేదు. మూడు దేశాల మధ్య రక్షణ సహకారం కారణంగా ఆ పేరుతోనే చర్చలు మొదలయ్యాయి. ఓవరాల్ గా మధ్యప్రాచ్య వ్యూహాత్మక వ్యవహారాల్లో పాత్రను పెంచుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న వేళ ఇప్పుడి ఒప్పందం ఆసక్తి రేపుతోంది. ఇకటు ఇస్లామిక్ నాటో లాంటి కూటమి ఏర్పడితే గల్ఫ్ భద్రత, మిడిల్ ఈస్ట్ శక్తి సమీకరణాలు, ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సౌదీ అరేబియా ఆర్థిక బలం, టర్కీ రక్షణ సాంకేతికత, పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యం, ఈ మూడింటి కలయికతో రూపుదిద్దుకుంటున్న ఇస్లామిక్ నాటో ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న ఈ వ్యూహాత్మక అక్షం పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. అసలు ఆ మూడు దేశాలు కలిస్తే భారత్కు ఎందుకు టెన్షన్? ఇలాంటి కూటములు మన దేశంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? అసలు ఇస్లామిక్ నాటో అనేది సాధ్యమేనా? నిజమే అయితే భారత్ ఎలా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది? ఇస్లామిక్ నాటో పరిణామాలపై భారత్ కన్ను. మూడు దేశాలు కలిస్తే భారత్కు ఎందుకు టెన్షన్? త్రైపాక్షిక కూటమితో భారత్కు ముప్పు ఏంటి? అసలు ఇస్లామిక్ నాటో అనే మాట ఎలా పుట్టింది? ఇస్లామిక్ నాటో అసలు సాధ్యమయ్యేనా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్య రక్షణ ముఖ చిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. ప్రాంతీయ శక్తులన్నీ ఏకమై ఒక శక్తివంతమైన రక్షణ కూటమిని ఏర్పాటు చేసే దిశగా అనేక దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు పాక్, సౌదీ, తుర్కియే కలిసింది కూడా అందుకే. ఈ మూడు దేశాలను గమనిస్తే అవి ఇస్లామిక్ దేశాలు, అందులోనూ సున్నీ దేశాలు. అంతేకాదు అణ్వాయుధాలు ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం పాక్. సౌదీ అరేబియా దగ్గర భారీగా సంపద ఉంది. చమురు విక్రయంతో ధనిక దేశంగా మారింది. రక్షణ రంగంలో తుర్కియే ఎంతో పురోగతి సాధించింది. తక్కువ ధరలోనే మానవరహిత డ్రోన్లు తయారు చేయడంలో నేర్పరి. అమెరికా, చైనా, రష్యా తర్వాత 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ను తయారు చేసిన దేశంగా తుర్కియే నిలిచింది. మిలిటరీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో టర్కీ అగ్రరాజ్యాలతో సమానంగా ఎదిగింది. సౌదీ సంపద, పాక్ అణ్వస్త్రాలు, టర్కీ రక్షణ పురోగతి, ఈ మూడు కలిసి ఓ డెడ్లీ కాంబినేషన్ ను తయారు చేసే ప్రయత్నంగా ఈ రక్షణ ఒప్పందాన్ని చూడొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాక్, సౌదీ, తుర్కియే ఒప్పందాన్ని భారత్ నిశితంగా గమనిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కూటమిలో పాక్ కీలక భాగస్వామిగా ఉండడం ప్రధాన కారణమైతే, తుర్కియతో భారత్ సంబంధాలు ఈ మధ్య ఉద్రిక్తంగా మారడం ఇంకో కారణం. ఇకటు సౌదీ అరేబియా, యుఏఈతో భారత్ వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి పరిణామాల మధ్య తుర్కియే, పాక్, సౌదీ రక్షణ సహకారం
దక్షిణాసియా, మధ్య ప్రాచ్య భద్రతా సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. పాక్తో మనకు ఎప్పటినుంచో వైరం ఉంది. తుర్కీయే గత కొన్నాళ్లుగా భారత్ మీద వ్యతిరేకత చూపిస్తోంది. ఇకటు మొదటి నుంచి పాకిస్తాన్కు తుర్కీయే మిత్రదేశం. ఆ దేశం భూకంపంతో విలవిలలాడినప్పుడు భారత్ ఎంత సాయం చేసినా సరే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ భారత్పై దాడికి టర్కీ డ్రోన్లను ఉపయోగించింది. అంటే భారత్ శత్రువులు ఏకం అవుతున్నారన్న మాట. ఇక దీనికి వెనక నుంచి సాయం అందించే చైనా లాంటి శక్తులు కూడా లేకపోలేదు. పాకిస్తాన్ ఎప్పుడైతే అణ్వాయుధాలు ఉన్నాయో అది ఎవరు పట్టించుకోవట్లేదు. పాకిస్తాన్కి ఒకే విరోధం ఉన్నది, అది భారతదేశం. వాళ్ళు ఇస్లామిక్ నాటో అనే ఒక ఐడియా తీసుకొచ్చిన, అలాగే సౌదీ అరేబియాతో ఒక ప్యాక్ట్ సైన్ చేసిన, ఇదంతా భారతదేశాన్ని బెదిరించడానికి, భారతదేశానికి ఇబ్బంది పెడతానికి. ఇప్పుడు టర్కీ కూడా కలిపారు అంతే. దాని అర్థం కొంచెం ఇరాన్ పెరుగుతూ వస్తుంది. ఇరాన్ షియా దేశం, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ సున్నీ దేశాలు అదందరిని పాకిస్తాన్ కలుపుకుంటారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో తుర్కీ చూపించిన వైఖరి తర్వాత పరిస్థితి మరింతగా మారింది. ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ కొనసాగుతుందని ప్రకటించిన భారత సర్కార్ పాక్ భూభాగంలోని టెర్రరిస్టు స్థావరాలపై మరోసారి దాడి చేస్తే తుర్కీయే రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఒప్పందం ప్రకారం పాక్కు మద్దతుగా భారత్పై దాడులు చేస్తుందా? భారత్ ప్రతిదాడి చేస్తే నాటో దేశాల రియాక్షన్ ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు 3 దేశాల మధ్య రక్షణ ఒప్పందం అమల్లోకి వస్తే కశ్మీర్ అంశంతో పాటు దక్షిణాసియాలో భద్రతా పరిస్థితుల విషయంలో పాక్ మరింత ధైర్యంగా వ్యవహరించే అవకాశం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. తుర్కీయేకు ప్రత్యర్థులైన సైప్రస్ లాంటి దేశాలతో భారత్ రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తోంది. అయితే పాక్ కీలక సభ్య దేశంగా ఉన్న ఈ కూటమి భారత్కు వ్యతిరేకమని ఇప్పుడే నిర్ధారణకు రాలేమనేది మరికొందరి వాదన. ఇప్పటికిప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడం తొందరపాటే అవుతుందనే చర్చ జరుగుతోంది. పాక్, టర్కీ, సౌదీ సున్నీ ముస్లిం దేశాలు, షియా ఆధిక్యం ఉన్న ఇరాన్ను కలిసికట్టుగా అడ్డుకోవడం అనేది ఈ ఇస్లామిక్ నాటో కూటమి ప్రధాన ఉద్దేశం కావచ్చు అనేది ఇంకొందరి అభిప్రాయం. ఇప్పుడు 3 దేశాల మధ్య రక్షణ ఒప్పందంతో ఇస్లామిక్ నాటో అనే మాట చుట్టూ చర్చ జరుగుతున్నా ఇది అంత ఈజీ కాదు. భారత్ లాంటి అతిపెద్ద దేశంతో చాలా ఇస్లామిక్ దేశాలకు మంచి సంబంధాలు ఉన్నాయి. యుఏఈ, సౌదీ, మలేషియా, ఇండోనేషియా దేశాలతో విస్తృత వ్యాపార సంబంధాలు ఉన్నాయి. పాక్ కోసం ఈ దేశాలు వ్యాపారాన్ని కాదనుకునే పరిస్థితి లేదు. ఇస్లామిక్ దేశాల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఇరాన్ అంటే సౌదీ అరేబియాకు, ఖతార్ అంటే యుఏఈ, బెహ్రెయిన్కు పడదు. ఇవన్నీ ఒక్క తాటిపైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇకటు పొరుగున జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. తుర్కీయే మనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టగానే దాని శత్రు దేశాలైన అర్మేనియా, గ్రీస్, సైప్రస్ లాంటి దేశాలను చేరదీస్తూ వాటితో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ప్రారంభించింది భారత్. తుర్కీయేతో శత్రుత్వం ఉన్న ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలు కూడా ఇప్పటికే మనకి మిత్ర దేశాలు. ఈ దేశాలతో మన స్నేహ సంబంధాలను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. ఇస్లామిక్ నాటో కూటమి ఏర్పడినా ఇప్పటికిప్పుడు భారత్కు ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే భారత ప్రభుత్వం ఆర్థిక, దౌత్య, సైనిక బలంతో కౌంటర్ వ్యూహాలను రూపొందిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.